ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ ఈజ్ లైక్ ఎ మీటింగ్ పాయింట్ ఫర్ పిల్లలు. ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళు టీచర్ రాకపోతే సెలబ్రేషన్ ఆ రోజు, ఇంకా ఎక్కువ ఆడుకోవచ్చు మేబీ వాళ్ళని చెప్పి. కానీ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటి, మన సిటీ లాగా స్కూల్ బస్సెస్ ఉండవు. ఆర్టీసీ బస్సులో పోవాల్సి వస్తుంది. కొందరు నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు కూడా మన గ్రాండ్ పేరెంట్స్ వైపు నుంచి వెళ్తారు. నేను కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ వీళ్ళందరినీ. దోస్ ఆర్ ఇన్ ద 50s, 60s. వాళ్ళు ఏం మాట్లాడుతారు, మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుండే స్కూల్కి. 4 కిలోమీటర్లు నడుస్తుండే, 5 కిలోమీటర్లు నడుస్తుండే, చెప్పలు లేకుండే. సైకిల్ మేము 10వ క్లాస్ తర్వాత చూసాం. ఇప్పుడు ఇదంతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కానీ పిల్లలు ఏంటంటే, గవర్నమెంట్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇదే ప్రాబ్లం. దట్ టీచర్లు వస్తారా, టైంకి చదువు చెప్తారా, అదొకటి. సొల్యూషన్ ఉంది దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి చెప్పాను. వాళ్ళకి మోటివేషన్ ఉండదు. కానీ అట్లీస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ టీచర్స్ ఉన్న చోట్ల కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసి కంపెనీలు అక్కడ ప్రైవేట్ టీచర్స్ని పెట్టొచ్చు కావాలంటే. వాళ్ళు రోజుకి 3-4 గంటలు వస్తారు. వాళ్ళు దే విల్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నేను కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళకి ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చదవడానికి రాదు, చెప్పడానికి రాదు. వాళ్ళు లేరు, దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, హిస్టరీ, జాగ్రఫీ అన్నీ ఉంటుంది. కానీ వాళ్ళు దే కెనాట్ టీచ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఆ టెక్స్ట్ బుక్ మార్క్స్ వచ్చే విధంగానే ఉంటుంది. వాళ్ళకి కూడా అంతే వచ్చు సబ్జెక్ట్. అంతే. ఇది మేజర్ ఛాలెంజ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ సిజేపి వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు. మహారాష్ట్రలో వెళ్ళారు, మన ఈ రాజస్థాన్కి వెళ్ళారు, అక్కడ కొట్టారు వాళ్ళని. బీహార్ ఏదో ప్రాబ్లం ఉండే, అస్సాంలో ఎవరో చనిపోయారు, దాంతో గొడవ అక్కడ, ఎవరెవరు నన్ను కొట్టేశారు అక్కడ. వీళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్తారు. సో వీళ్ళని పక్కన పెడదాం మనం. దే ఆర్ గోయింగ్ దేర్ ఫర్ ప్యూర్ పబ్లిసిటీ. వాళ్ళు కెమెరాతో సహా వెళ్తున్నారు. వాళ్ళు కొందరు ఛానల్ వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. మేము చూడండి, మేము వెళ్ళి మార్పులు తీసుకొచ్చాం. మేము ఆ స్కూల్కి ఫండ్స్ లేకుండా 12 లక్షలు శాంక్షన్ చేశారు గవర్నమెంట్. శాంక్షన్ అయి చాలా రోజులు పడున్నాయి, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎస్, దర్ షుడ్ బి ప్రెషర్. గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాల్సిందే. దాని తర్వాత డెఫినెట్గా మనం టీచింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎంత పేదోళ్ళైనా కానీ మహేష్ ఒక మాట గుర్తుపెట్టుకో, మా ఇంట్లో పని మనిషి, షీ డజంట్ వాంట్ హర్ చిల్డ్రన్ టు బి పని మనిషి. That's the whole reason why they get their kids get educated in a very good school, sir. సో ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మేమైతే ఇట్లా అయిపోయాం, మేమేం చేయలేము. ఇప్పుడు మా అమ్మ నాన్న చదివించలేదు మమ్మల్ని. ఆ చదువు అంటే వాళ్ళు తప్పు కాదు. పొలాల్లో పని చేయాలి, పొలాల్లో పని చేయడానికి మనుషులు కావాలి. సో ఇంటి వాళ్ళు కొంచెం సహకరిస్తేనే అది చేయవచ్చు. ఓకే, లేకుంటే బయట నుంచి తీసుకొస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వర్క్ అవుతుండే. ఇప్పుడు లేదు, అట్లా కాదు. ఇప్పుడున్న పిల్లల్ని మీరు వెళ్ళి పొలాల్లో పనిచేయాలంటే నేను చేయను, నాకు స్కూల్కి వెళ్ళాలి. అదే ఒక జాపనీస్ టెక్నాలజీ స్కూల్లో వేస్తే మాత్రం అక్కడ ఫార్మింగ్ నేర్పిస్తాడు, అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అక్కడ వేస్తాను, డబ్బులు ఇచ్చి మరి. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్. చాయ్ తయారు చేయడానికి తెలియాలి పిల్లలకి. చాలామంది పేరెంట్స్ నేర్పియారు వాళ్ళ పిల్లల్ని. దే వెరీ ప్రౌడ్లీ సే ఇట్, మా అమ్మాయికి చాయ్ చేయడానికి రాదండి అని. నో సారీ, మా అబ్బాయికి చాయ్ చేయడానికి రావాలి. వాళ్ళకి మీరు నేర్పించాలి. మీరు కిచెన్లో హెల్ప్ చేయమని చెప్పాలి. మీరు లేరా, నువ్వు వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటా ఇదంతా, మమ్మీ అంటది. సో ద ప్రాబ్లమ్ ఇస్ 2fold. వన్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ కెన్ బి అరేంజ్డ్ ఈజీలీ, ప్రాబ్లం లేదు. నేను చూశాను కూడా, నా కన్నా ముందు కొత్తగూడలో 4 స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్ బై సియాంట్, బివిఆర్ మోహన్ రెడ్డి గారి కంపెనీ. సియాంట్ డస్ ఇట్. వాళ్ళు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ. సో ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని టీచింగ్ ఏం చేస్తారు, పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేస్తారు, పేరెంట్స్ని ఎట్లా మోటివేట్ చేస్తారు, వాళ్ళు తీసుకురావాలి కదా పిల్లల్ని అడ్మిషన్కి. వాళ్ళంటే లేదు నేను ప్రైవేట్ స్కూల్లో వేస్తాను, కొంచెం డబ్బులు ఉంటే దానికన్నా మంచి స్కూల్ వేస్తాను. వీ హ్యావ్ టు పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్. మీరు యూకే తీసుకోండి, యూఎస్ తీసుకోండి, పబ్లిక్ స్కూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళ దాంట్లో వాళ్ళ లాంగ్వేజ్లో. మన దగ్గర అది కాదు కదా. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా, నువ్వు ఏదో ఫ్యాన్సీ పేర్లు ఉన్న చాలా స్కూల్స్ ఉన్నాయి చూడు, ఫారిన్ పేర్లతో ఉన్న స్కూల్స్, అక్కడ చదవలేదా నువ్వు? ఇది ప్రాబ్లం. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారండి చూస్తే, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువు. అప్పుడు ఏమవుతుంది అనుకోండి, ఒక పెళ్ళికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఆ పేరెంట్స్ షాక్ ఎట్లా ఉంటుంది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా. సో దాట్ యాటిట్యూడ్ షుడ్ గో. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గుడ్, వాళ్ళ టీచర్స్ కూడా బాగున్నారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పేరెంట్స్ కన్విన్స్ కావట్లేదు. అశుతోష్ రాంకా కానీ, అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ వెళ్ళి గొడవ చేస్తే ఏం చేయలేదు. మార్పు తీసుకురావాల్సింది పేరెంట్స్ వైపు నుంచి. మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినా కానీ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కాదు.
మేము కష్టపడి ఇప్పుడు 500కి తీసుకొచ్చాం మా స్కూల్లో. ఎందుకు? వాళ్ళని మోటివేట్ చేయాల్సి వస్తుంది. దెన్ ప్రాబ్లమ్ ఇస్ దెర్ ఆర్ మిడ్ స్కూల్స్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే గవర్నమెంట్ వైపు నుంచి కొంచెం మంచి స్కూళ్ళు ఉంటాయి, అట్ ద సేమ్ టైం సబ్స్టాండర్డ్ స్కూల్స్ కూడా. మీరు చెప్పినట్లు దీన్ని మర్జ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే టీచర్స్ని ఇంకా రేషనలైజ్ చేస్తే బాగుంటుంది? అక్కడ 25 టీచర్లు ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారు, 15 చేసేస్తాం, పాసిబుల్. కానీ మోటివేషన్ ఇంటర్న్ నుంచి టీచింగ్ అనే ఒక ప్రొఫెషన్ చూడండి మహేష్, ఇట్స్ ప్యూర్లీ మోటివేషనల్, ప్యూర్లీ. డబ్బులు అంతా లేదు టీచింగ్ జాబ్లో. ఇక ఐటీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐటీలో ఫీల్డ్లో పనిచేస్తున్న అబ్బాయి అమ్మాయో టీచర్ సీనియారిటీలో వచ్చినప్పుడు ఆ శాలరీ కూడా వాళ్ళకు ఉండదు. అందుకే వాళ్ళు బయట టీచ్ చేసుకుంటారు ఇన్స్టిట్యూట్స్లో, అక్కడ ఇక్కడ. ట్యూషన్ ఉండే ముందు, ఇప్పుడు కూడా ట్యూషన్ నడుస్తున్నాయి, కానీ ఆ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు ట్యూషన్ అనేది. ఎందుకంటే పిల్లలు అన్నీ ఆన్లైన్ చూసుకుంటున్నారు, సొల్యూషన్స్ అంతా ఆన్లైన్లో ఉంది. ఆ ట్యూషన్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు సాయంత్రం అందరు ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మళ్ళీ ఉతుకోవడం, అక్కడ హోంవర్క్ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, పేరెంట్స్ ఆర్ బిజీ, వాళ్ళకి టైం లేదు. సో ఐ థింక్ టైమ్ హస్ కమ్ నా. మీరు అశుతోష్ వాళ్ళని సిజేపీ వాళ్ళని తప్పు పట్టక్కర్, నేను యాక్చువల్లీ వాళ్ళని థ్యాంక్స్ చెప్తాను. మళ్ళీ మీరు ఒక ప్రాబ్లమ్ని ముందుకు తీసుకొచ్చారు. నౌ యూ గెట్ అవుట్, నౌ విల్ టేక్ కేర్. అండ్ వి అంటే ప్రజలు, అక్కడక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడున్న పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేయాలి. ఓకే, మీరు పబ్లిసిటీ కావాలంటే ఎస్, ఈ గవర్నమెంట్ స్కూల్లో రూఫ్ పడిపోయింది, ఈ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు, దాట్ ఈ కెన్ మీరు చూపించాల్సింది. దాన్ని ప్రజలే చేయాలి. సిటిజన్ జర్నలిస్ట్ అంటాం మనం. మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి వీడియో చేసి మీరు వేసేసేయండి, ఇట్ విల్ గెయిన్ ట్రాక్షన్. అక్కడున్న పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నారు మీరు కూడా చేయండి. మీరు లేనిపోయిన దానికి ధర్నా చేస్తారు, దీనికి ధర్నా చేయండి, అప్పుడు అర్థమవుతుంది ఏమవుతుంది. సో ఈ పాయింట్ విచ్ కేమ్ అబౌట్ ఈ అజిటేషన్తో, దాని తర్వాత నీట్ కూడా జరిగినప్పుడు, జేఈ జరిగినప్పుడు అంతా మనకు తెలుసు. మన దగ్గర ఇట్స్ హ్యూజ్ యంగ్ పాపులేషన్, 33% ఉన్నారు. ఆ పాపులేషన్ని మీరు ఎంప్లాయబుల్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి హయ్యర్ స్టడీ, దెన్ వాళ్ళ ఎంప్లాయబిలిటీ, ఉద్యోగం వస్తుందా లేదా? రాదు. వీ డోంట్ డెవలప్ స్కిల్స్, వీ డెవలప్ డిగ్రీస్. సార్ ఇప్పుడు ఇది ఒక కాయిన్ అనుకుందాం సార్, లైక్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ స్కూల్ ఒక కాయిన్ అనుకుందాం. కాయిన్కి ఇటువైపు ఏమో ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగాలేదు కదా అని చెప్పేసి పేరెంట్సే స్టూడెంట్స్ని పంపించట్లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇంకోవైపు స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి ఇంకేం చేయట్లేదు అని చెప్పేసి ఇటు అనుకుంటున్నాం. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఐ స్టే ఇన్ అమీర్పేట టు ఎస్ఆర్ నగర్ నుంచి వస్తుంటే యశోద కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి సంబంధించిన హోర్డింగ్స్ ఉంటాయి, లైక్ మా హాస్పిటల్కి రండి, మీకు ఏది కావాలనే సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి. మనం ఒక టిమ్స్కి ఒక నిమ్స్కి సంబంధించిన యాడ్ ఎక్కడ చూడం. మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గర 1000 పడకల ఇది ఉంది, మీరు ఇక్కడికి ట్రీట్మెంట్కి రండి అని చెప్పేసి అక్కడ కనిపించదు మనకి. ఓన్లీ ఆ ఇనాగ్రేషన్ రోజు అదేంటో దాని ఎంత గొప్పగా ఉందో 2-3 ఫ్లెక్సీలు కనపడతాయి. సో మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత అమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇది, ఈసారి మీకు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఈయన ఉన్నారు, కెమిస్ట్రీ చెప్పడానికి ఈయన ఉన్నారు, మ్యాథ్స్ చెప్పడానికి ఈయన ఉన్నారు. బయట వెళ్తే ఐఐటి, జేఈ, ఈ సో కాల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇదిగో ఆయన మీద నాలెడ్జ్ ఉన్న ఏదైతే లైక్ వాళ్ళ డిఎస్సి ఏదైతే ఉంటుందో అందులో మెడల్ సంపాదించిన ఈయన ఉన్నారు, ఇక్కడ చదువుకున్న ఈయన అని చెప్పేసి ఎందుకు ప్రమోట్ చేయరు? అది కనుక చేస్తే అదే మా గవర్నమెంట్ స్కూల్కి రండి, మీ స్టూడెంట్స్ని పంపించండి, యూ విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రమోట్ చేసుకోవాలి కదా సార్. చేశారు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, మీరు బిలీవ్ చేయరు. ఐ థింక్ ఇట్ వాజ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఐ థింక్ ఒక 2-3 సంవత్సరాల ముందు వాళ్ళు బోర్డు పెట్టేశారు, నో సీట్స్ అవైలబుల్. ఓకే, నాకు ఎగ్జాక్ట్ అది స్కూల్ డిస్ట్రిక్ట్ అవేర్ లేదు, కానీ తెలంగాణలో ఉండేది. నో సీట్స్ అవైలబుల్. అదే అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ మహేష్. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటి, పిల్లలు స్కూల్కి రావట్లేదు ఒకటి, రెండవది చదువు గురించి, మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదన్నీ లింక్ ఉంది దీనికి. ఎవ్రీథింగ్ కొంచెం 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 అన్నీ ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం అందుకే అన్నాను. సో మీదు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిందో లేకుంటే ఈ అశుతోష్ రాణా వాళ్ళు చెప్పిందో అది కాదు. ప్రాబ్లమ్ ఈజ్ మల్టీఫోల్డ్. ఇదేదో నిన్న మొదలైంది కాదు కదా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా. గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అంటారు, కరెక్ట్. గవర్నమెంట్ చూసుకోవాల్సిన 3 సెక్టర్: ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మీరు నేను చెప్పాను చూడండి, యూకే కానీ మిగతా కానీ పబ్లిక్ స్కూల్స్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు? బికాజ్ ద పే స్కేల్స్ ఆర్ వెరీ గుడ్, మంచి పే స్కేల్స్ ఇస్తారు వాళ్ళు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్లో చూస్తే మీరు శాలరీ చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. అందుకేనేమో సార్ బతకలేక బడిపంతులు అని ఒక మాట అంటుంటారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఇస్తారు కానీ హై శాలరీస్, కానీ మిగతా ఆల్మోస్ట్ 90% సేమ్ బ్రాకెట్లో ఉంటారు. శాలరీస్ డిలే అవుతుంది, శాలరీస్ ఇస్తారు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అన్నమాట.
టీచర్కి ఉన్న రెస్పెక్ట్ టీచర్కి రావట్లేదు సార్. ఇది ప్రాబ్లం. వెరస్ గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి, టీచర్ రాకపోతే ప్రాబ్లం లేదు, టీచర్ వస్తే కూడా ప్రాబ్లం లేదు. ఇది ఆ మార్పు ఎట్లా తీసుకొస్తారని పెద్ద ప్రాబ్లం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వీళ్ళు వెళ్ళి మొన్న అడిగితే పిల్లలు అన్నారు అన్నీ బాగుందన్నారు, టేబుల్ కొత్తది, చైర్లు కొత్తది, అదన్నీ గవర్నమెంట్ చేశారు. ఈవెన్ మనీష్ సిసోడియా ట్రై చేశారు ఢిల్లీలో, కానీ అది అడ్వర్టైజ్మెంట్లో మిగిలిపోయింది. అది కాదు కదా మహేష్. వీ హ్యావ్ టు గివ్ దిస్ చిల్డ్రన్ ఛాన్స్ అన్నమాట. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి. అర్బన్ వాళ్ళు ఇట్లానే బతుకుతారు. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి నెక్స్ట్ 10-15 years మీరు ఎట్లా ఉద్యోగం ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో. ఎందుకు, వాళ్ళు చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. మ్యాథ్స్ చదువుకో, కెమిస్ట్రీ చదువుకో, ఫిజిక్స్ చదువుకో, హిస్టరీ చదువుకో, జాగ్రఫీ చదువుకో, సివిక్స్ చదువుకో, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. దిస్ ఇస్ అ ప్రాబ్లం. దీన్ని సార్ట్అవుట్ చేయకుండా మీరు ఇంకేదైనా చేసి నడవదు. వీ హ్యావ్ టు డూ దిస్. అది ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తే బాగుంటుంది. జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్. ఇట్ షుడ్ డన్ బై థర్డ్ పార్టీ. దట్ ఆడిట్ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఆడిట్. ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయకూడదు. ఇట్ షుడ్ బి డన్ బై ప్రైవేట్ బాడీ. వాళ్ళు చేసి ఈ స్కూల్లో 2-3 టాయిలెట్లు అయిపోయింది. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు టాయిలెట్స్ గురించి చెప్పినట్టు గుర్తొచ్చింది నాకు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ చేస్తుండే ఆ ఏరియాలో, మన షేర్లింగంపల్లి అవతల మొయినాబాద్ దగ్గర. ఏంటంటే ఒక టాయిలెట్స్ కడుతున్నారు కానీ మెయింటెనెన్స్ లేదు. పిల్లలు వెళ్ళరు, దగ్గర కూడా వెళ్ళరు, వాసన వస్తాయని చెప్పి. అప్పుడు వాళ్ళు బయట వెళ్ళి టాయిలెట్స్ యూజ్ చేసుకుంటారు, అమ్మాయిలు అసలు రారు. ఆయన ఏం చేశారంటే ఒక చిన్న వ్యాన్లో ఒక ట్యాంక్, ఒక మొబైల్ టాయిలెట్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పెట్టేశారు. దానికి ఒక చిన్న మోటారు, ఓకే, దానికి ఒక చిన్న ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టేసి ఆయన పంపించారు బండిని. దాంతోపాటు ఫినాయిల్ మిక్స్ చేసి ఉంటుంది ఆ నీళ్ళలో. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి స్కూల్కి వెళ్ళి కొంచెం దూరం నుంచే హై ప్రెషర్ పైప్ ఉంది, నీళ్ళు కొడతారు, అన్ని టాయిలెట్ డోర్లు ఓపెన్ చేసి క్లీన్ అయిపోతుంది. మళ్ళీ తిరుగుతారు వాళ్ళు 10-15 స్కూళ్ళు తిరుగుతారు ఆ ఏరియాలో, గవర్నమెంట్ స్కూల్స్. అయినాక సాయంత్రం ఇంకో రౌండ్ కొడతారు. అండ్ ఇట్ సార్టెడ్ అవుట్ ద ప్రాబ్లమ్ టు లార్జ్ ఎక్స్టెంట్. బ్యూటిఫుల్ సొల్యూషన్ సార్. మీరు చెప్తుంటేనే ఐ కుడ్ విజువలైజ్ ఇట్ యాక్చువల్లీ. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అన్ని చోట్ల లేరు కదా, ఆయన ఒకటే కాన్స్టిట్యున్సీ కదా ఆయన చెవెళ్ళ. ఇప్పుడు అది మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు టేకప్ చేశారో అది కూడా తెలియదు నాకు. ఎందుకంటే అన్ని ఎంపీలు చేయలేరు కదా ఇదంతా. నేను ఎప్పుడో చూసిన మాట చెప్తున్నాను మీకు. ఇప్పుడు సమ్వేర్ ఇన్ 2016 or 2015 అంటే వెన్ హీ గాట్ ఫస్ట్ ఎలక్టెడ్, ఆ టైం నుంచి ఇది మనం చేయాల్సింది. ప్రైవేట్ టీచర్స్ని పెట్టండి, స్పాన్సర్ చేపియండి సిఎస్ఆర్ ఫండ్స్తోని. పిల్లలకి కావాల్సిన సపోజ్ బుక్స్ అన్నీ ఇప్పుడు అందరు స్పాన్సర్ చేస్తున్నారు. చాలా ఎన్జిఓస్ కానీ రిలీజియస్ అసోసియేషన్ వీళ్ళందరూ బుక్స్ అండ్ బ్యాగ్ స్పాన్సర్ చేస్తారు. అంత పెద్ద ఇష్యూ కాదు అది. ఈ టీచింగ్ ఇస్ వన్. అండ్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను చూడండి, వర్బల్ స్కిల్స్. పిల్లలకి రేపు ఇదే పనికి వస్తుంది. వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది పిల్లల్లో. మీరు చూస్తే వీళ్ళు ఒక సిటీ బేస్డ్ ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. నేను తెలుగు మీడియం చదువుకున్నాను సార్. సో వాట్, లర్న్ మ్యాన్, చదువుకో. కానీ ఎవరు చెప్తారు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్? అది మనకు ప్రొఫెషనల్ టీచర్స్ కావాలి. ఇప్పుడు మీరు ఐఐటి కోచింగ్ గురించి చెప్పారు. మోదీ గవర్నమెంట్ ఏం చేస్తారు, నీట్ ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు దట్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ కంప్లీట్లీ ఐఐటి, జేఈ కానీ నీట్ కానీ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వబోతున్నారంట పిల్లలకి. ఆన్లైన్ ట్రైనింగ్. ఏది మన ఆకాష్ కానీ, నారాయణ కానీ, చైతన్య వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఫ్రీగా ఆన్లైన్ ఇవ్వబోతున్నారంట. అది కూడా రీజనల్ లాంగ్వేజెస్లో. ఆలోచించండి, ఐఐటి డైరెక్టర్ నుంచి 10 డైరెక్టర్లు, బిచ్ పిలాని నుంచి 2, మెడికల్ కాలేజ్ వైపు నుంచి, ఎయిమ్స్ నుంచి ఒక 10 మంది, వీళ్ళందరూ కంటెంట్ క్రియేట్ చేసి పిల్లలకి చదువు చెప్తే ఫర్ జస్ట్ ఎస్పెషల్లీ టు క్రాక్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇట్స్ బిగ్ విన్. చాలా మంచిది. ఈ ప్రాబ్లం యొక్క షాడో నాకు ఇంకా ఎంత పెద్దగా కనపడుతుందంటే సార్, మీరే అన్నారు అర్బన్లో, ఇందాక అన్నారు అర్బన్లో ఎలాగైనా బతికేస్తారు, రూరల్లోనే ప్రాబ్లం అని చెప్పేసి. ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా స్కూల్కి వెళ్ళే అవసరం లేదు అని వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అయిన తర్వాత దే అడ్జస్ట్ దోస్ కిడ్స్ ఇన్ సమ్ ఏదో పనిలో పెడతారు సార్. సో వాణ్ణి చూసి ఇంకొకడు అలాగే మైండ్ సెట్ అంతా దానికే అడాప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇమాజిన్ ఒక ఊరు నుంచి ఒక జనరేషన్ అంతా స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే మనం లైక్ ఇన్ని సంవత్సరాలుగా మనం సెలబ్రేట్ చేసుకున్న ఇండిపెండెన్స్ ఉండదు. ఒక గ్రామం వెనుకబడుతుంది, ఒక రాష్ట్రం వెనుకబడుతుంది, డిస్పైట్ హ్యావింగ్ అ గవర్నమెంట్, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్. ఎందుకంటే మన ఫౌండేషన్ స్కూల్లో జరుగుతుంది మహేష్. మ్యాథమెటిక్స్ టేబుల్స్ రాకపోతే అక్కడి నుంచి పోతుంది ఇది.
కానీ అట్ ద సేమ్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ ఎండ్ అయ్యి డ్రాప్అవుట్స్ చాలా ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, ఇంటర్మీడియట్కి వెళ్ళట్లేదు. మీరు చెప్పిన ఏదో డిగ్రీ చేస్తారు, ఈ డిగ్రీ ఫస్ట్ తీసేశారు. షియర్ వేస్ట్. మనకు కావాల్సింది స్కిల్స్. మనం చాలాసార్లు మాట్లాడాలి స్కిల్ డెవలప్మెంట్. ప్రతి ఊర్లలో స్కిల్స్ నేర్పియాలి. మొన్న నాకు ఈ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు ఐఐటి మెడ్రాస్ నుంచి పాస్ అవుట్ అయిన ఆయన, ఈజ్ వర్కింగ్ అట్ ద సీనియర్ పొజిషన్ ఇన్ ఐటీ కంపెనీ. ఆయన అన్నారు, సురేష్ మేము ఐఐటి చదువుతున్నప్పుడు రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ బ్యాచ్ యూఆర్ అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ మెకానికల్ మోర్, మిమ్మల్ని సిఎన్సి మిషన్స్ దీంతో పని చేయమంటారు, కార్పెంటరీ చిన్న చిన్న కార్పెంటరీ వర్క్ చేయమంటారు ఐఐటిలో. ఐ వాజ్ టాకింగ్ ఐఐటి మెడ్రాస్. సార్ ఇప్పుడు జరుగుతుందో లేదో మనకు తెలియదు. మోడర్న్ ఏజ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఎందుకని ఇదంతా అని చెప్తారు. మనం అర్థం చేసుకోవాల్సిన టీచింగ్ అనేది ఒక చాలా నోబెల్ ప్రొఫెషన్. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంటే నెగ్లెక్ట్ చేశారు చాలా సంవత్సరాల నుంచి. రిక్రూట్మెంట్ ఉండదు, ప్రాపర్ ఫుల్ స్కేల్ ప్రిన్సిపల్స్ ఉండరు, అడ్హాక్ అపాయింట్మెంట్స్ ఉంటుంది. ఇదంతా చేసినప్పుడు డెఫినెట్గా పిల్లలు స్కూల్కి రారు. పిల్లలు స్కూల్ తెచ్చుకోవాలంటే యూ హెవ్ టు షో రిజల్ట్స్. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి వెళ్ళి 6 నెలల తర్వాత వాళ్ళు ఇట్లా అయిపోయారు, దే బికమ్ సో కాన్ఫిడెంట్ అంటే అప్పుడు పిల్లలు వెళ్తారు. కానీ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే మహేష్, ఇవాళ ఒక ఆయన కోల్ డిపార్ట్మెంట్ని పనిచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తారు, సెక్రటరీ, అండర్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. వాళ్ళకి ఏం తెలియదు ఫీల్డ్ గురించి. ఏదో వస్తారు, ఆ 3 సంవత్సరాలు గడుపుకుంటే వెళ్ళిపోతారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ డిపార్ట్మెంట్, బొగ్గుల డిపార్ట్మెంట్, కోల్ డిపార్ట్మెంట్. స్పెషలైజేషన్ లేదు. వీ నీడ్ స్పెషలిస్ట్. ఈ గవర్నమెంట్ స్కూలింగ్ సిస్టమ్ని మొత్తం ఓవరాల్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టి ఏం చేయలేరు. ఇంగ్లీష్లో అంటారు, యూ కెన్ టేక్ అ హార్స్ టు ద వాటర్, యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. దూరాన్ని తీసుకెళ్ళొచ్చు నీళ్ళు తాగాలంటే అది తాగుతూనే కావాలంటే తాగుతారు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎడ్యుకేషన్. మనం మార్పు తీసుకురావాలంటే రూరల్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ రూరల్ ఏరియా స్టార్ట్ చేసేది స్కూల్స్. మీరు నేను ఇంటర్వ్యూ చేసిన చాలామంది బిజినెస్ వాళ్ళని చూడండి, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఇనీషియల్ డేస్ వాళ్ళది విజయవాడ, విశాఖపట్నం దాకా ఆగిపోయింది. ద మూమెంట్ గ్రాడ్యుయేషన్ కాగానే వాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఐదర్ అవుట్ ఆఫ్ కేరళ ఆర్ తమిళనాడు ఆర్ వేరెవర్ ఇట్ ఇస్. మీరు బయటికి వెళ్ళిపోతున్నారు. సో మనం దాని తర్వాత ఏంటి అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ క్వశ్చన్. స్కిల్ ఎక్కడి నుంచి ఇంపార్ట్ చేస్తారు, దేనికి ఎక్కడ ఏ పని దేని చేస్తారు, ఏవో చేస్తారు. స్కూలింగ్ ఇస్ అ వెరీ టఫ్ ఆర్ట్. కానీ మన దగ్గర బిజినెస్ అయిపోయింది ప్రైవేట్ స్కూల్స్. ఒకవైపు ప్రైవేట్ స్కూల్, ఒకవైపు గవర్నమెంట్ స్కూల్స్. ఇక్కడ అన్నీ ఉంటాయి, ఇక్కడ సౌకర్యాలు ఇక్కడ ఏముండవు. సో గవర్నమెంట్ కూడా చాలా మటుకు అటెన్షన్, మోదీ గారు కరెక్ట్ చెప్పారు, స్కూలింగ్ సిస్టమ్ని ఫస్ట్ మార్చాలి మనం, అప్పుడే అక్కడి నుంచే సిటిజన్స్ డెవలప్ అవుతారు. ఇది చేయకపోతే అగైన్ మనం ఆ ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అదే ప్రాబ్లం తిరిగి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, వి జస్ట్ సెలబ్రేటెడ్ అవర్ 80th ఇండిపెండెన్స్ డే. అండ్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఇంటర్నెట్ వచ్చేసింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా లైక్ లుకింగ్ ఎట్ ది డేటా, మీరే నాకు ఒక ఆర్టికల్ పంపించారు, 67.4% స్కూల్స్లోనే ఉంది ఇంటర్నెట్. అండ్ అవి కూడా ఫంక్షనల్ కంప్యూటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీస్ అయితే కేవలం కొన్ని స్కూల్స్, జస్ట్ 7.1 స్కూల్స్లో మాత్రమే ఉన్నాయి. అండ్ వీ టాక్ అబౌట్ డిజిటల్ ఇండియా, బట్ వీఆర్ స్టిల్ ఫెయిలింగ్. ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ కంప్యూటర్ నేర్పించడానికి టీచర్స్ ఉండరు ప్రాపర్గా. ఏదో ఒక మ్యాథ్స్ టీచర్ని తీసుకుని కంప్యూటర్ టీచర్ చేసిస్తారు, ఆయనకి ఏదో ట్రైనింగ్ ఇస్తారు, లేకుంటే ఆమెకి ఏదో ట్రైనింగ్ ఇస్తారు, దాంతో యు స్టార్ట్ టీచింగ్. అది కాదు. అది పిల్లలకి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ ఉన్న పిల్లలకి టైం చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మళ్ళీ వచ్చి హోంవర్క్ చేయడం, అక్కడ వెళ్ళడం, ఇక్కడ తిరగడం, బస్సులో 1.5 గంటల తిరగడం ఏముండదు, ఇల్లు దగ్గరే ఉంటుంది. వాళ్ళని మీరు ఈవినింగ్ ఎంగేజ్ చేయగలిగితే యూ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ సార్టెడ్ అవుట్. ఇప్పుడు మోదీ గారు చెప్తున్న ఈ ట్రైనింగ్ చెప్తున్నాను, ఇదే ట్రైనింగ్ని మీరు వీడియో ఫార్మాట్లో క్లాస్ 3, 4, 5, 6 చేయండి, మేజర్ మార్పు వస్తుంది. నేనే చెప్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, రైటింగ్ స్కిల్స్ లేవు, వర్బల్ స్కిల్స్ లేవు, ఏం లేదు. పిల్లలు ఏం చేసుకుంటారు, మార్క్షీట్ తీసుకెళ్ళి ఏం చేయలేరు కదా, ఉద్యోగం రాదు వాళ్ళకి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే అట్ ద గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఇస్ 0. అది మార్పు తీసుకొస్తే దెన్ వీ విల్ హ్యావ్ ఎ వికసిత్ భారత్ 2047. హోప్ఫుల్లీ సార్ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే కూడా కదా సార్, నెక్స్ట్ రిపబ్లిక్ డే కల్లా సిచ్యువేషన్ మారుతుందని అనుకుంటున్నాం. హోప్ దిస్ వీడియో
యూనో విల్ రీచ్ టు సో మెనీ పీపుల్ అండ్ ఇందులోంచి సొల్యూషన్స్ దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను. ఇన్ఫాక్ట్ సొల్యూషన్స్ దొరకగాదు సార్, బికాస్ లైక్ పీపుల్ హు ఆర్ రన్నింగ్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ లేక కాదు, ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఉందో లేకపోతే ఇంకేం ప్రాబ్లం ఉందో. ఎట్ ది సేమ్ టైం ఇందాక సార్ మాట చెప్పారు, పిల్లలు వస్తేనే కదా స్కూళ్ళు ఉంటాయని చెప్పేసి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటాం, వాళ్ళకి వాళ్ళు షెడ్లు వేసుకొని టార్పాలిన్లు కట్టుకుని కూడా కింద క్లాసెస్ చెప్తున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేసే గవర్నమెంట్స్ కూడా ఉండాలి. ఈవెన్ సంఘ్ వాళ్ళు నడిపిస్తున్న, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తున్న ఏకల్ విద్యాలయాలు ఉంటాయి సార్, ఫ్లైఓవర్ల కింద కూడా చేస్తుంటారు సార్. ఏకల్ విద్యాలయాలు ఒకటే టీచరు ఏదో ట్రైబల్ ఏరియాలో. ఐ హావ్ డన్ వన్ వీడియో వెన్ ఐ వాస్ ఇన్ జనం ట్రివాండ్రం. వన్ రిమోట్ ప్లేస్, టీచర్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు ట్రెక్ చేసుకుంటా ఒక బోట్ క్రాసింగ్ చేసి ఆమె అక్కడికి వెళ్తుంది, ఓన్లీ టు టీచ్ ద ట్రైబల్ చిల్డ్రన్. షీఈ్ అ గవర్నమెంట్ టీచర్. కానీ ఆమె కమిట్మెంట్ చూడండి, ఒక రోజు ఆమె రాకపోతే పిల్లలకి ఏం లేదు, ఆ రోజు హాలిడే, వర్షం పడ్డది లేకుంటే సింగిల్ టీచర్ ఏకల్ విద్యాలయం. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. కానీ గవర్నమెంట్ వైపు నుంచి ఇస్తున్నప్పుడు జరగట్లేదు. వేరే సంఘ్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇట్ ఇస్ వర్కింగ్ వెరీ వెల్. వాళ్ళు శిశు మందిర్ నడిపిస్తారు. సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ స్కూల్స్. ఇట్స్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. ఆలోచించండి, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందని రాహుల్ గాంధీ అడుగుతారు చూడండి. రాహుల్ గాంధీకి చెప్పాల్సిన జవాబు ఇది. ఏకల్ విద్యాలయం చూడు, సరస్వతి శిశు మందిర్లు చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం చేస్తారు ఆర్ఎస్ఎస్ అనేది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ వాట్ మేక్స్ అన్ ఇండివిజువల్. మనందరూ చెప్తుంటాం యూ కెన్ మేక్ అ బ్రేక్. కానీ మన డ్రాప్అవుట్ తగ్గించి మన పిల్లలకి చదువు చెప్పి, మా వాచ్మెన్ కూతురు శ్రీదేవి ఎట్లా ఇప్పుడు MBA చేసి ఉద్యోగం చేస్తుందో అట్లా ఆ లెవెల్కి రావాలి. దట్ షుడ్ బి ద ఎయిమ్. అది చేసినాక దెన్ యూ కెన్ క్లెయిమ్ భారతం రియల్గా డెవలప్ అయిందని. టిల్ దెన్ ఐ డోంట్ థింక్ వీఆర్ రియలీ కాలింగ్ అవర్ సెల్స్ డెవలప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.